వైకుంఠానికి వెళ్ళాక శివుడు విష్ణుమూర్తిని అడిగారు, ఏమిటి నువ్వు జగన్మోహిని స్వరూపం తీసుకున్నావట, చాలా అందంగా ఉన్నావట, నాకు చూపించు అని శివుడు అన్నారు. దానికి విష్ణుమూర్తి నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని మాటల్లో పెట్టి అంతర్ధానం అయిపోయారు. వైకుంఠంలో ఉన్న ఒక ఉద్యానవనంలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే నారాయణుడు తీసుకున్న ఇంకొక మోహిని అవతారం శివమోహిని. కానీ విష్ణుమూర్తి తనంతట తానుగా తీసుకోలేదు. అది పార్వతీ అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్న ఇంకొక అవతారం. మన్మధుడినే కాల్చిపడేసిన శివుడిని కూడా కలవరపెట్టే స్వరూపం రావడానికి కారణం పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో తీసుకున్న స్వరూపం కాబట్టే అప్పుడు ఆ శివమోహిని స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు మోహించారు. అక్కడే వైకుంఠంలో పార్వతీ అమ్మవారు గమనిస్తూ ఉన్నారు. ప్రమదగణాలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. శివమోహిని సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆమె శివమోహిని. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు కలిపి ఆనందనాట్యం చేయసాగారు. అప్పుడు ఆ ఇరువురి దివ్యమైన శక్తుల నుంచి ఉద్భవించినదే మోహినందన శాస్త్ర. ఇది స్వామివారి యొక్క రెండవ అవతారం. శివమోహిని రూపంలో మాయమై ఆ స్థానంలో శ్రీ మహావిష్ణువు నిలిచారు. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న బాలుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ సకల దేవతలు ఆనందంతో జయ జయధ్వానాలు చేయసాగారు. అప్పుడు ఆ మోహిని నందన శాస్త్రాకే పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని, బ్రహ్మదేవుడు భూతనాథుడని ఇలా చాలా పేర్లు పెట్టారు. అయితే అప్పుడు ఆ బిడ్డ పుట్టగానే రాతి మీద వదిలేశారు, అడవిలో పందలరాజుకు దొరికేశాడు అని సినిమాల్లో చూసి అందరూ అదే నిజమనుకుంటారు. కానీ అందరూ అనుకునేది సినిమాల్లో చూపించింది పూర్తిగా పచ్చి అబద్ధం. అసలు పురాణాలలో అలా జరగనే లేదు. అసలు నిజం ఇప్పుడు తెలుసుకుందాం.